ఎప్పుడైతే నువ్వు చస్తావన్న మాట నీ హృదయంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈవిడ బలహీనత, ఈయన బలహీనత ఇదన్నమాట అని సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మన బలహీనతను వాడు బలంగా మలుచుకొని ప్రతిరోజు నిన్ను కొంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. నీ బలహీనత ఏంటో తెలుసా? నువ్వు సమాజంతో పోటీ పడలేవు కనుక నీ పిల్లలు నువ్వు చంపే. 2 పిల్లలను చంపేసిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుంటావు? నువ్వు కూడా చచ్చు. ఆ చావు వెనకాల రహస్యం ఇదేనండి. చిన్నప్పుడు చూశాడు పిల్లలు, ఇదిగో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. ఓహో, మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న బలహీనత నీలో ఉందా? అయితే నీ బలహీనత నా బలం అనుకున్నాడు. వాడిని పదే పదే ప్రేరేపించాడు. ఏమంటే ఆఫీసులో హోలీ పండుగ చేసుకున్నప్పుడు ఇప్పుడు అంత ఆనందంలో ఉంటుండగా వీడికి ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఆలోచించండి ఒకసారి. భార్యకు చెప్పాడు, అమ్మా నేను పిల్లలకు బట్టలు ఆది ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నాను అన్నాడండి. ఆది ఇచ్చి తీసుకురావాల్సిన భర్త ఇంకా రాకపోయేసరికి ఏంటి నా భర్త ఇంకా రాలేదు అంటే తన బలహీనతతో చచ్చిపోయిన సంగతి తెలియదండి. కనుక ఆలోచించండి, మన బలహీనతలు సాతానుకు అప్పగించద్దు. మన బలహీనతలు ఎప్పుడైతే అప్పగించామా దాన్ని పట్టుకొని లాక్కొని పోతాడండి వాడు.